ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయం దయచేయుము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. అదేవిధంగా వాక్య భాగాలను గమనించినట్లయితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 34వ వచనం, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకొందును. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 73వ వచనం, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. నీ ఆజ్ఞలను నేర్చుకునేట్లు నాకు బుద్ధి దయచేయము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 144వ వచనం, నీ శాస్త్రం శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం, అపరిజ్ఞని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, నీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం, తమ ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యముల బుద్ధిహీనుల కనుపరచు మూరత. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోటి నుండి వచ్చును. చివరిగా ఒక మాట, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం, ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దాని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవేశ, నేను మీరు ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మాకు బుద్ధి జ్ఞానములు దయచేసి నాయన మేము వివేకంగా నడుచుకున్న శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి సరిపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ఇస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.